హాయ్ అండి. నా 'రావణ బాస్' పార్ట్ 1 ఆర్ 2 ఆకాష్ ఇంకేం మాట్లాడకుండా అలాగే దిక్కులు చూస్తూ ఉండడంతో, అబ్బా! ఇంకెప్పుడు అలా అన్నానన్నానుగా. నువ్వే నన్ను పెళ్లి చేసుకోవాలి. ఇంకెవరిని చేసుకోకూడదు, చేసుకోనివ్వను. నువ్వు నా వాడివి, నేను నీ దాన్ని. అంతే అని ఆమె అనగానే ఆనందాన్ని, చిరునవ్వుని దాచుకోవటం వీలు కాక నవ్వుతూ ఆమె గుండెలకు హత్తుకున్నాడు ఆకాష్. గువ్వలా అతని కౌగిట్లో ఒదిగిపోయింది ఆద్య. ఇంటికి చేరుకున్న వెంటనే బొటిక్ వెళ్ళనా అని అడగ్గా సీరియస్ గా చూసిన ఆకాష్ లుక్ ని చూసి మూతి తిప్పింది ఆద్య. ష్ ఇప్పుడెందుకు? నేనేమో నీతో ఉండాలని పనులన్నీ క్యాన్సిల్ చేసుకుంటే నువ్వేమో కొత్త పనులు వెతుక్కో అని అన్నాడు అసహనంగా. అతన్ని చూసి చిన్నగా నవ్వి, బొటిక్ మూసేసి రావాలిగా, అందుకే వెళ్తానన్నాను. నేను ఇండియా వెళ్ళిపోయేది ది గ్రేట్ ఆకాష్ గారిని పెళ్లి చేసుకోబోతున్నానుగా, మరి అందుకే ఇక్కడవన్నీ ముగించేస్తాను అంది తను. ఆమె మాటలతో కొంటిగా కనుబొమ్మలు ఎగరేసి తల ఊపుతూ, అలాగా, అయితే నేను వస్తాను అంటూ కార్ కీసు వేలి చుట్టూ గిరగిరా తిప్పాడు ఆకాష్. మారు మాట్లాడకుండా అతనితో కదిలింది ఆద్య. కెట్టెన్ కి ఫోన్ చేసి రమ్మని చెప్పింది. బొటికి వెళ్ళగానే అక్కడ రెడీగా ఉన్నాడు కెట్టెన్. ఆద్య ఆకాష్ కలిసి రావటం చూసి అతనికేమీ అర్థం కాలేదు. అడుగుదామంటే ఆ రోజు ఆద్య కోపం గుర్తొచ్చి నిశ్శబ్దంగా ఉండిపోయాడు. దిగిన మరుక్షణం ఆద్య చెయ్యి అందుకున్నాడు ఆకాష్. అది చూసి కళ్ళు పెద్దవి చేసి షాక్ తో నోరు తెరిచాడు కెట్టెన్. ఆద్య కొడుతుందేమో అనుకుంటూ ఊపిరి బిగబెట్టి చూడగా ఆద్య నవ్వడం కనిపించింది. వాళ్ళు దగ్గరకు వస్తున్న కొద్దీ అతని అనుమానాలు పెరిగిపోయాయి. ప్రశ్నలు అదిమి పట్టడానికి బరువనిపించి చుట్టూ చూశాడు. చుట్టూ గర్ల్స్ ఎవరూ కనిపించలేదు. కాస్త ముందుకు వెనక్కు కదిలి వీధి చివరి వరకు చూశాడు. ఒకవైపు ఇద్దరు ఆంటీలు, మరొక వైపు ఒక అంకుల్. ఒక ఆంటీ రావటం కనిపించింది. పక్కనే ఉన్న కాఫీ షాపులో మాత్రమే అమ్మాయిలు ఉన్నారు. కానీ వాళ్ళెవరూ బొటిక్ వైపు వచ్చేలా కనిపించకపోవటంతో ఇక ధైర్యం చేశాడు. కెట్టిన్ ముఖంలో కంగారుని గమనించి, ఏమైంది కెట్టి అని అనుమానంగా ఆమె అడగగానే, అది ఆద్య అంటే నువ్వేమన్నంటే నేను ఒకటి అడుగుతాను అన్నాడు. దాంతో ఆద్య ఆకాశ్ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని ఏమీ అర్థం కాక కెట్టెన్ వైపు తిరిగి, అడుగు కేటి అంది. దాంతో ఆకాశ్ వంక వేలు చూపించి వెంటనే దింపేసి ఆద్య చెవిలో బాయ్ ఫ్రెండ్ అని అడిగాడు. అది ఆకాష్ కి కూడా వినిపించింది. చిన్నగా నవ్వుకోగా కెట్టిన్ భయానికి వస్తున్న నవ్వుని మనసులోనే ఆపుకుని అతని వంక సీరియస్ గా చూస్తూ కాదు అంది. అటు ఆకాష్ ఇటు కెట్టిన్ ఇద్దరు ఒకేసారి షాక్ తో ఆద్య వంక చూడగా, నా ఫియాన్సీ అని అంది ఆద్య. దాంతో ఆకాష్ శాంతించగా కెట్టిన్ షాక్ లో నోరు తెరిచాడు. అతన్ని చూసి నవ్వి లోపలికి రాని అతని చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకెళ్ళింది ఆద్య. అతను ఆ షాక్ లో ఉండగానే షాప్ ని అపురూపంగా చూసుకుంటూ, కెట్టి నేను ఇక్కడికి రాలేను, వెళ్ళిపోతున్నాను అంది. ఆమె మాటతో కనుబొమ్మలు ముడిపడగా, ఎందుకు ఆద్య, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అని అడిగాడు. నాకు తనతో పెళ్లి అవబోతుందిగా అంటూ ఆకాశ్ వంక చూసి చెప్పింది. ఇక రావటం కుదరదు అంది తను. దాంతో సీరియస్ గా ఆమె వంక చూసి, అయితే పెళ్లి చేసుకోక ఆద్య, ఇక్కడే ఉండిపో అంటూ ఆమె చెయ్యి పట్టుకున్నాడు కేటి. ఉన్న పలంగా ఆకాశ్ ముఖంలో రంగులు మారుతూ ఉండడం చూసి కోపాన్ని నియంత్రించుకోమన్నట్లుగా ఆమె చేతిలో ఉన్న అతని చెయ్యిని చిన్నగా నొక్కింది. అలా అయితే నువ్వు నాతో వచ్చేసేయ్. నా పెళ్లి అయిపోగానే నేను తనతో పాటుగా యుఎస్ఏ వెళ్ళిపోతాను. అక్కడ కూడా వచ్చేసేయ్, నాతో పాటే ఉండు అంది నవ్వుతూ. మూతి ముడిచి, నాకు రావాలనే ఉంది ఆద్య, బట్ మమ్మీ ఒకతే ఇక్కడ ఉండలేదు. ఇంకా నా స్కూల్ ఇక్కడే కదా, ఎలా రాను అన్నాడు చిన్నబోయి. నా పరిస్థితి కూడా అంతే కెట్టి. నా బాయ్ ఫ్రెండ్ అక్కడ ఉంటే నేను ఇక్కడ ఎలా ఉంటాను చెప్పు. తను ఒక్కడే ఎలా ఉంటాడు? అసలే నా బాయ్ ఫ్రెండ్ నీకంటే చిన్నపిల్లోడు అంటూ ఆకాశ్ వంక చూసింది. కళ్ళు చిన్నవి చేసి అతను చూడగానే, మరి తను నిన్ను ముద్దు పెట్టుకున్నప్పుడు నేను నీ బాయ్ ఫ్రెండ్ అంటే నువ్వు కోపడ్డావు మరి అని అడిగాడు అమాయకంగా. ఆ ప్రశ్నతో ఆమె సమాధానం చెప్పకముందే, అప్పుడు మీ ఆద్యకి కాస్త మెంటల్ ఉంది, అందుకే అలా కోప్పడేది అని అనగానే ఆద్య కోపంగా చూడగానే, నో, ఆద్యకి ఎప్పుడూ మెంటల్ లేదు అని ఆమె చెయ్యిని తన వైపుకు లాగుతూ ఆకాష్కి ఎదురెళ్లి చెప్పాడు కెట్టెన్.
ఆకాష్ కనుబొమ్మలు ఎగరేసి చూస్తూ ఉండగానే చిన్నగా నవ్వి అతని బుగ్గని లాగి జుట్టుని నిమిరింది. అది చూసి ఇక చాలే అంటూ ఆమె చెయ్యి పట్టుకుని ఒక వైపుకి లాక్కున్నాడు ఆకాష్. విసురుగా అతని భుజానికి తగిలి, ఈ చిన్న పిల్లాడి దగ్గర కూడా జల్సీనా అంది గుసగుసగా. ఆకాష్ ఇంకా నిశ్శబ్దంగా ఉండేసరికి అతని అలక చూసి నవ్వుకుని, కెట్టి నువ్వు పెళ్లికి తప్పకుండా రావాలి అని చెప్పి అతనికి ఇష్టమైన ఐస్ క్రీమ్ కొనిచ్చి అతనికి బాయ్ చెప్తూ లూసీ ఇంటికి వెళ్లారు ఆద్య ఆకాష్లు. ఇంకక్కడ ఆమెను ఆహ్వానించి ఇంటికెళ్లారు ఇద్దరు. ఇంకిద్దరు మనుషుల మధ్య మళ్ళీ ఏకాంతం మిగిలింది. ప్రేమికుల మధ్య జన్మించి ప్రపంచానికి రహస్యాన్ని మిగిల్చని ఏకాంతం ఏకాంతమే కాదేమో అన్నట్లుగా ఆద్య మనసు కంగారు పడకుండా చూసుకున్నాడు ఆకాష్. ఆ రోజే అందరికీ ఫోన్ చేసి పెళ్లి విషయం చెప్పి ఆ మరునాడే ఇండియాకి వెళ్ళిపోయారు. ఉదయం 9 గంటల కల్లా శాంతి, చంద్రశేఖర్ గారు, జగన్నాథం గారు, వినయ్, తేజ, జాన్, ఫాదర్, వరప్రసాద్, శ్రద్ధ, లూసీ, కెటిన్, అపర్ణ, నీల్, లిప్సిక ఇంకా కొందరు ఆఫీస్ స్టాఫ్ అంతా కలిసి ఆద్య ఆకాశ్ల వాళ్ళిద్దరూ పెళ్లి బట్టల్లో రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఉన్నారు. సరిగ్గా 9 గంటల 15 నిమిషాలకు సంతకాలు చేసి అందరి సమక్షంలో ప్రేమగా దండలు మార్చుకున్నారు ఆద్య ఆకాశ్లు. వాళ్ళిద్దరిని అలా చూసి శాంతి, చంద్రశేఖర్ గారి కళ్ళు ఆనంద బాష్పాలతో నిండిపోగా వాళ్ళిద్దరిని ఓదార్చి ఇక బంధువుగా దగ్గరయ్యారు జగన్నాథం గారు. ఆద్య ఆకాశ్ల పెళ్లితో కొందరికి ఆనందం కలగ్గా మరికొందరికి అది అసలు ఎలా సాధ్యమవుతుందో తెలియక బుర్రలు వేడెక్కిపోయాయి మరికొందరికి. ఇక సాయంత్రం మొదలైంది. అది చాలా పెద్ద హోటల్. చుట్టూ బంగారు మరియు తెలుపు రంగు లైట్లతో మెరిసిపోతుంది. విశాలంగా అందంగా అలంకరించబడి ఉన్న స్టేజ్ మీద పెద్ద సింహాసనం లాంటి కౌట్లో ఆద్య ఆకాశాలు ఇద్దరు కూడా కూర్చొని ఉన్నారు. ఇక చిక్కటి నీలం రంగు లాంగ్ ఫ్రాక్ లో పఫ్ వేసి విరబోసి మెరిసే క్లిప్లతో అలంకరించబడి ఉన్న జుట్టుతో అందమైన వందనంతో ఆద్య దేవ కన్యలా మెరిసిపోయింది. అంతకు ధీటుగా తెల్లటి రంగు షర్ట్ పైన లేత నీలం రంగు సూట్ వేసుకుని తెల్లని రంగు ఫార్మల్ ట్రౌజర్లో మోడ్రన్ రాజకుమారుడిలా ఉన్నాడు మన ఆకాష్. ఫంక్షన్ మొదలైంది. హాల్ అంతా మనుషులతో నిండిపోయింది. వెలుగులతో కటకటలాడుతూ ఉంది. అందరి ఆనందాలతో తలుక్కుమంది. తన పక్కన తను ఎంతగానో ప్రేమించిన ఆద్య నవ్వుతూ ఉండడం చూసి ఆకాష్ మనసు ఉరకయ్యగాని గొడవలతో మొదలైన బంధం విడిపోలేనంతగా బలపడిందని తెలిసి ఆకాష్ ని చూస్తూ చిరునవ్వు నవ్వింది ఆద్య. ఒక ప్రేమికుడికి అంతకన్నా ఏం కావాలి? చెప్పలేనంత ప్రేమని మోస్తున్నందుకో ఏమో నోట మాట కరువైపోగా ఆకాష్ చూపులు చిరునవ్వులై ఆ ప్రేమను ఆద్య చెవులకు వినిపిస్తూ ఉంటే ఇంతకాలం మూడుబారున బతుక్కి స్వస్తి పలికి కొత్త జీవితానికి తన ప్రియుడితో కలిసి మొదలు పెట్టబోతుంది ఆద్య. ఆమె హృదయం సంతోషంతో నిండిపోయింది. జగన్నాథం గారి స్నేహితులు మరికొందరి బిజినెస్ మ్యాగ్నెట్స్ ఒకరి తర్వాత ఒకరు స్టేజ్ ఎక్కి ఆద్య ఆకాశలను ఆశీర్వదించి బహుమతులు ఇచ్చారు. ఆ తర్వాత నీల్ తన భార్య జోయతో పాటు స్టేజ్ ఎక్కారు. ఆకాష్ ని హత్తుకుని విష్ చేసి ఇక అవసరం అన్నావు ఇదేనా అని కొంటిగా అడిగి ఆకాష్ నవ్వగాని తను నవ్వుతూ ఆద్యకి కరచలనం చేసి కంగ్రాట్స్ చెప్పారు. జోయా కూడా ఇద్దరికి విష్ చేసి ఆద్యని హత్తుకుని మీ గురించి ప్రతిరోజు చెప్తుండేవాడు నీల్. నేను మీ ఫొటోస్ కూడా చూశాను. షూటింగ్ సమయంలో ఆకాష్ ని వంగ చూస్తుంటే నువ్వు ఇంకేటో చూస్తూ ఉన్న ఫోటో అది. మీరిద్దరూ ఒకటవుతారని మీ గురించి గుర్తొచ్చిన ప్రతిసారి చెప్పేవాడు అంటూ నవ్వింది జోయా. ఆకాష్ ప్రేమ గురించి నాకు తెలియదు కానీ అతను మాత్రం నిన్నెప్పుడూ ద్వేషించలేదు ఆద్య అన్న నీల్ మాటలు గుర్తొచ్చి నవ్వి ఆమెకు విశేషి చెప్పి విశేషని అందుకుంది. కాసేపటి తర్వాత లూసీ కెట్టెన్ స్టేజ్ ఎక్కారు. లూసీ చేతిలో గిఫ్ట్ పెట్టుకుని వస్తూ ఉంటే కెట్టెన్ చేతిలో ఏదో చిన్న గిఫ్ట్ తో పరిగెత్తుకుంటూ వచ్చి ఆద్యాన్ని హత్తుకున్నాడు. అతన్ని హత్తుకోగానే విడిపడి చేతిలో ఉన్న గిఫ్ట్ ని ఆమె చేతిలో పెట్టి ఆమె తన వంక చూస్తూ ఉండగానే ఆకాష్ ని కూడా హత్తుకుని కంగ్రాట్స్ అన్నాడు. ఆకాష్ నవ్వగా లూసీ కూడా ఇద్దరిని విష్ చేసింది. ఆద్యని హత్తుకుని గిఫ్ట్ ని ఇద్దరి చేతుల్లో పెట్టింది. ఫొటోస్ అయిపోగానే గిఫ్ట్ ఓపెన్ చేయమన్నాడు.
ఇక దాంతో దాన్ని తెరిచి చూసింది ఆద్య. అందులో ఒక అందమైన గొలుసు, దాని కింద భాగంలో లవ్ సింబల్ తో ఒక లాకెట్, అందులో ఆకాష్ ఫోటో ఉండగా దాని లోపల మరో చిన్న లాకెట్ ఉంది. అందులో ఆద్య ఫోటో ఉంది. మొత్తానికి ఆకాష్ మనసులో ఆద్యలా ఉంది ఆ లాకెట్. దాన్ని చూడగానే ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని ఇక ఆనందంతో కళ్ళు పెద్దవి చేసి కెట్టీని దగ్గరికి తీసుకుని మరొక్కసారి థ్యాంక్ యూ చెప్పారు. లిప్సిక తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి స్టేజ్ ఎక్కింది. ఇక రాగానే హాద్యాని హత్తుకుని బుగ్గ మీద ముద్దు పెట్టుకుని కంగ్రాట్స్ అని చెప్తూ ఆమె థ్యాంక్స్ చెప్పగానే ఆకాశ్ వంక కాస్త బాధ, కోపం నిండిన కళ్ళతో చూసి అతని ముఖం తిప్పుకోగాని సర్లే, ఇక ఎలాగో నాకు సొంతం కాలేదు, కనీసం హ్యాపీగానైనా ఉండు. ఐ హోప్ మీరిద్దరూ లైఫ్ లాంగ్ అలాగే సంతోషంగా ఉండాలి అని కోరుకుంటున్నాను. దాంతో థ్యాంక్ యూ చెప్పాడు ఆకాష్. ఆకాష్ పక్కన అనుకుని నిల్చోవాలని చూసి అటువైపున్న బాయ్ ఫ్రెండ్ చూపులను గమనించి నియంత్రించుకుని కాస్త మామూలుగా నిలబడి ఫోటో తీయించుకుంటుంది. వాళ్ళు వెళ్ళగానే స్టేజ్ ఎక్కారు వినయ్, తేజాలు. నిజం చెప్పాలంటే ఆ క్షణం ఆకాష్ కి ఎంత ముఖ్యమో, అతను ఎంత సంతోషంగా ఉన్నాడో వాళ్ళిద్దరూ అంతే ఆనందంగా ఉన్నారు. రాగానే ఒకరి తర్వాత ఒకరు ఆకాష్ ని గాఢంగా హత్తుకుని ఆట పట్టిస్తూ ఉంటే కింద ఉండి వాళ్ళని అలా చూస్తున్న జగన్నాథం గారి కళ్ళు ఆనంద బాష్పాలతో నిండిపోయాయి. చిన్నతనం నుండి ఆయన ఆకాష్ కోరుకున్న ప్రతిదీ ఇచ్చాడు, ప్రేమ తప్ప. అవన్నీ ప్రేమ లేకుండా చేసినవి కావు, కానీ ఆకాష్ కోరుకున్న ప్రేమ అది కాదు. తనతో కాసేపు మాట్లాడాలి, కష్ట సుఖాలను పంచుకోవాలి, అర్థం చేసుకోవాలి. ఆయన ఎప్పుడూ ఆ సమయాన్ని ఆకాష్కి ఇవ్వలేదు. అందుకే ఆకాష్ ఏ ఇష్టానికి కూడా ఆయన అడ్డు చెప్పలేదు. ఇక ఆకాష్ ముఖంలో ఇంత ఆనందం ఆయన ఎప్పుడు చూడలేదు. ఆద్యవంక చూసి తనను తాను మర్చిపోయి చిరునవ్వు నవ్వుతున్న ఆకాష్ ని చూస్తూ కర్చీఫ్ తీసి కళ్ళజోడు పైకెత్తి ఒత్తుకున్నారు. ఆయన అలా చూసి ఓ తండ్రి మనోగతం అర్థమవగానే ఆయన చెయ్యి మీద తడుతూ నియంత్రించుకోమన్నట్లుగా తలూపారు చంద్రశేఖర్ గారు. అపర్ణతో పాటుగా వైజాగ్ బ్రాంచ్ లోని మరికొంతమంది ఎంప్లాయీస్ కూడా స్టేజ్ ఎక్కారు. రూప, స్వప్న కుళ్ళు కళ్ళతో ఆద్యవంక చూశారు. ఇక మనమంతా ఎంత లైన్ వేసినా మన ముఖం కూడా చూడకుండా మాటి మాటికి తిట్టి దీన్ని చేసుకున్నాడేంటి అని రూప గుసగుసగా అనగా ఏమో నాకు అర్థం కాలేదే అంది స్వప్న. వాళ్ళు వెనకే తిరుగుతూ మాటలు వింటున్న రాజేష్ మీరు మీ ముఖాలు అని అసహనంగాని అని అక్కడ ఉన్నప్పుడేమో నవ్వలేదు, కానీ చూడండి తను అలా నవ్వుతూ ఉంటే ఎంత అందంగా ఉందో అని ఆమెను చూస్తూ మైమర్చిపోయి అనగాని నిజమేరా, దేవతలా ఉంది. వైజాగ్ లో ఉన్నప్పుడు మన కళ్ళే చూడలేకపోయాయి. నేను ప్రపోజ్ చేసి ఒప్పుకోకపోతే సూసైడ్ చేసుకునేవాణ్ణి అని రెప్ప అరపకుండా అద్యవంక చూస్తూ చెప్పాడు విజయ్. వాళ్ళ చూపులను గమనిస్తున్న ఆకాష్ కనుబొమ్మలు ముడిపడగా తన చేతిలో ఉన్న ఆద్య చేతిని మరింత బలంగా పట్టుకున్నాడు. దాంతో ఆకాష్ వంక చూసి అతని చూపులను గమనించి అటుగా చూసింది. విజయ్, రాజేష్ వాళ్ళంతా కూడా ఆమె వైపే చూస్తూ ఉండడం చూసి వాళ్ళంతా మళ్ళీ ఆమెను ఏదో తిడుతూ ఉంటారని ఊహించి అందుకే ఆకాష్ కోపడుతున్నాడేమో అనుకుని చిన్నగా వేళ్లతో అతని అరచేతిని నిమిరింది. దాంతో కాస్త శాంతించాడు ఆకాష్. గిఫ్ట్ ని వాళ్ళ చేతుల్లో పెట్టి పైకి కంగ్రాట్స్ చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయారు వాళ్ళు. అపర్ణ మాత్రం ఆద్యని గాఢంగా హత్తుకుని మనసు పూర్తిగా శుభాకాంక్షలు చెప్పింది. ఆ తర్వాత జాన్ తో పాటు యుఎస్ బ్రాంచ్ లోని ఇద్దరు ఎంప్లాయీస్ చేతిలో గిఫ్ట్లతో స్టేజ్ ఎక్కారు. జాన్ వస్తూనే ఆద్యవంక చూస్తూ ఆమె వైపే నడవడం చూసి ఆకాష్ కనుబొమ్మలు ముడిపడ్డాయి. జాన్ నేరుగా ఆమెను చేరుకుని షేక్ హ్యాండ్ ఇస్తూ కంగ్రాట్స్ కంటే ముందు యు ఆర్ గార్జియస్ అన్నాడు. ఆకాష్ అటువైపే చూస్తూ ఉండగా మిగిలిన ఇద్దరు విష్ చేయడంతో తెచ్చి పెట్టుకున్న ఓ నవ్వును నవ్వాడు. ఆద్యకి విషెస్ చెప్పడం అయిపోగానే ఆకాష్ వంక తిరిగాడు జాన్. అతను చెప్పిన కంగ్రాట్స్ ని ఏదో ముక్తాసరిగా అందుకుని జాన్ ఫోటో కోసం ఆద్య పక్కన నిలబడబోతూ ఉంటే తన చేతిలో ఉన్న జాన్ చేతిని బలంగా పట్టుకుని తన వైపుకి లాగుతూ ఇటుగా ఉన్న ఇద్దరిని ఆద్య వైపుకు పంపాడు ఆకాష్. ఇక చేసేదేమీ లేక ఆకాష్ పక్కన నిలబడి ఫోటోకి ఫోజ్ ఇచ్చిన జాన్ ని నిటారుగా చూస్తున్న ఆకాష్ ని చూడగానే
వస్తున్న నవ్వుని బలవంతంగా ఆపి పట్టి చిరునవ్వు నవ్వింది తను. వరప్రసాద్ గారు శ్రద్ధతో పాటుగా స్టేజ్ ఎక్కారు. బుడిబుడి అడుగులతో పరిగెత్తుకుంటూ వెళ్లి ఆద్యాని హత్తుకుంది శ్రద్ధ. ఇక ఆమె చెయ్యికి దెబ్బ తగలటం గుర్తుందేమో. చేతులెత్తి ఎత్తుకోమన్నట్లుగా ఆకాష్ వంక తిరిగింది. ఆకాష్ ఎత్తుకోగానే హీరోలా ఉన్నావంటూ అతని బొగ్గ మీద ముద్దు పెట్టుకుని ఆద్య వైపు వంగి ఆమెను కూడా ముద్దు పెట్టుకుంది. ఇక అందరూ నవ్వుతూ చూస్తూ ఉండగానే ఆకాష్ చేతిలో శ్రద్ధ ఉండటం వలన ఆద్య వైపు వెళ్లి చేతిలో ఉన్న గిఫ్ట్ బాక్స్ ని ఆద్య చేతిలో పెట్టారు వరప్రసాద్ గారు. ఆమె తీసుకోగానే తెరువు అంది శ్రద్ధ. దాంతో చిన్నగా నవ్వి దాన్ని తెరిచి చూసింది. అందులో ఏవో పేపర్లు ఉండేసరికి ఇద్దరు ఒకేసారి ఆశ్చర్యపోగా శ్రద్ధాని కిందకి దింపి వాటిని చేతిలోకి తీసుకుని చూశాడు ఆకాష్. అవి తను పృథ్వీని బోల్తా కొట్టించి బినామీ పేర్లతో తీసుకున్న పృథ్వీ కంపెనీలు. అవి బినెత్ గారి ఆస్తి కాబట్టి తన ఆశయం కేవలం పృథ్వీని గనుక వాటిని వరప్రసాద్ గారికి హ్యాండ్ ఓవర్ చేశాడు ఆకాష్. ఇప్పుడు వాటిని గిఫ్ట్ రూపంలో ఆయన ఇచ్చేసరికి ఆద్య వంక చూసి ఆయన వంక తిరుగుతూ, వద్దంకుల్, ఇవి మాకెందుకు, ఇవి ఎమరాల్డ్ గారు ఎంతగానో కష్టపడి నిర్మించుకున్న ఆశయ సాధనాలు, వీటికి మీరు యజమానిగా ఉండటమే కరెక్ట్ అన్నాడు ఆకాష్. కాదా ఆకాష్, నేను ఇందులో చేసేదేమీ లేదు. నువ్వు పడిన కష్టాన్ని నేను గుర్తించానంతే. అయినా ఇవి నువ్వు సాధించుకున్న కంపెనీలు, నాకు దక్కాల్సినవి కాదు. బినిత్ కోరుకున్నది కూడా ఇదే. నైతిక విలువలున్న సమర్థులకు ఇవి దక్కాలని. నువ్వు వీటిని న్యాయంగానే సంపాదించావు. పెద్ద మనసుతో నా చేతికి అప్పగించిన నా పెద్దరికం వీటిని తీసుకోవటానికి అంగీకరించట్లేదు అనేసి ఇద్దరు వంక చూసి, నువ్వు నా కొడుకు లాంటి వాడివి, ఇవి నా కోడలైన ఆద్య పేరు మీద రాశాను అంటూ ఆకాష్ చేతిలోని పత్రాలను అలాగే ఉంచి ఆద్య చేతిని వాటి మీద పెట్టి శ్రద్ధతో సహా స్టేజ్ దిగేశారు ఆయన. ఆ తర్వాత ఫాదర్ ఆశ్రమంలోని మరికొందరు పిల్లలతో వచ్చి మనసారా ఆద్యాన్ని ఆశీర్వదించారు. ఇలా మరికొంతమంది చంద్రశేఖర్ గారి స్నేహితులు, జగన్నాథం గారి సన్నిహితులు అంతా అయిపోగాని ఇక నడిరాత్రి దాటుతూ ఉండగానే ఫంక్షన్ చివరికి వచ్చింది. శాంతి, చంద్రశేఖర్, జగన్నాథం గారు ఆద్య ఆకాష్ ని ఆశీర్వదించారు. ఆద్య ఆకాష్లు ఆయన ముందు వంగబోతూ ఉంటే మధ్యలోనే ఆపేసి పైకి లేపి ఆద్య ఆకాష్ల నుదుటి మీద ముద్దు పెట్టుకుని ఆద్య వంక తిరిగి తల నిమురుతూ, వీడు చాలా ముందువాడమ్మా, ఏదైనా కావాలి అనుకుంటే దాన్ని సాధించక మానడు. అలాగే అది తప్ప మరొకటి కోరుకోడు. ఎన్నో సరదాలుంటాయి, కోరికలుంటాయి, ఆశలు ఉంటాయి వాడికి. కానీ నోరు తెరిచి చెప్పడు. మనం తెలుసుకోకపోతే అలుగుతాడు అంటూ ఆకాష్ వంక చూసి నవ్వి, వాడమ్మ అలాగే అలవాటు చేసింది. బాల్యం గడిచినా కూడా వాడింకా ఆ క్షణంలోనే ఉన్నాడు. జాగ్రత్తగా చూసుకో అన్నారు ఆయన. ఆకాష్ వంక చూసి ఆద్య తలొప్పగానే ఆకాష్ వైపుకు తిరిగి కాస్త సీరియస్ లుక్ ఇస్తూ, నీ పిచ్చి పిచ్చి అల్లరితో ఆద్య మనసుని ఎప్పుడు బాధ పెట్టకూడదు. ఎన్నో కలలు కనుంటుంది. వాటినన్నిటినీ నిజం చేయాల్సిన బాధ్యత నీది. కంటికి రెప్పలా చూసుకో అని అన్నారు ఆయన. వాళ్ళ సంభాషణను విని శాంతి గారి కళ్ళ నుండి ఆనంద బాష్పాలు రాగా చంద్రశేఖర్ గారు ఆమె భుజం మీద చెయ్యేసి ఓదార్చారు. నెమ్మదిగా ఆకాష్ దగ్గరికి నడిచి అతని చేతులు అందుకుని, బాబు, అమ్మో, అందరిలాంటి పిల్ల కాదు అంటూ ఉండగానే శాంతి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆకాష్ అలా చూస్తూ ఉండగానే అది అది ఎంతో అనుభవించింది అని గతాన్ని తలుచుకుని చెప్తూ ఉండగానే ఆవిడ గొంతు బాధతో మోగబోగా ఆవిడ చేతులను తన చేతులతో అందుకుని ఏదో చెప్పాలి అన్నట్లుగా గొంతు పెగల్చిన ఆకాష్ నోటమాట రాలేదు. అది చూసిన వెంటనే తన తల్లి వైపు తిరిగి, అమ్మా, నాకు తెలుసు ఆకాష్ ఎప్పుడు నీకు చెప్పుండడు, చెప్పలేడు నన్ను ప్రేమించాడని, నన్ను బాగా చూసుకోగలడు అని. కానీ అమ్మా, ఆద్య ఆకాష్ వేరువేరు కాదు. నేను చెప్తే తను చెప్పినట్లే. ఇకపై ఆకాష్ చెప్పని మాటలన్నిటికీ ఈ ఆద్య గొంతు అని అనగానే ఫ్రెండ్స్ తో మాట్లాడుతున్న వినయ్ తల తిప్పి చూశాడు. వాడు చెప్పని ప్రతి మాటని విని సమాధానం చెప్పగలిగే అమ్మాయి ఆద్యలో లేదా? ఆ రోజు మేడ మీద తను ఆద్యతో అన్న మాటలు గుర్తొచ్చాయి వినయ్కి. మీకు గుర్తుందా? అతనికి లేదు
అంటున్న ఆద్య అరుపు ఇప్పుడు ఆమె అంటున్న మాటలను పోల్చుకుని నవ్వుతున్న ఆకాశ్ వంక చూశాడు వినయ్. ఇప్పుడే తన చేతులను శాంతి గారి నుండి కిందకి దించి ఆద్య మాటలకు మురిసిపోయి ఆమె చెయ్యి అందుకున్నాడు తను. అతన్ని చూసి ఆనందంగా నవ్వి నిబ్బరంగా గాఢమైన ఊపిరి వదిలి తన స్నేహితులతో మాటల్లో పడిపోయాడు. చంద్రశేఖర్ గారు ఆద్య తల నిమిరి నుదుటి మీద ముద్దు పెట్టుకుని ఆనంద బాష్పాలను తుడిచేసుకుని ఏం బాగోలేకపోయినా సరే ఈ తండ్రి ఉన్నాడన్న సంగతి మర్చిపోకు, ఎక్కడ నీ ఆత్మాభిమానాన్ని వదులుకోకు, ఎవరి ముందు తక్కువగా నిలబడకు, తక్కువని అంగీకరించకు, నీకు నచ్చకపోతే సర్దుకుపోకు, నచ్చింది చెయ్యి, నీ నిర్ణయాలను నీ తండ్రి ఎప్పుడు గౌరవిస్తూ ఉంటాడని గుర్తుంచుకో అమ్ము అని ఓ తండ్రి చెప్పాల్సిన మాటలను ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఆ క్షణం చెప్పారు ఆయన చెప్తున్నంతసేపు నిశ్శబ్దంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా ఆద్య ఏడుపుతో శబ్దాలతో నిండిపోయింది. చంద్రశేఖర్ గారికి గుండెల్లో తలదూర్చి బోరున ఏడ్చేసింది ఆద్య. ఈసారి ఓదార్చడానికి శాంతి చేరకముందే ఆమె భుజం మీద చెయ్యేసి ఓదార్పుగా తట్టాడు ఆకాష్ కూడా. మరేం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్లో చూద్దాం.